ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. జగన్ కేసులు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న కేసుల్ని విచారించాలని చెప్పేసి అమికస్ కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? రెగ్యులర్గా రావాలంటున్నారు. చిన్నప్పుడే దీనికి ప్రత్యేక కోర్టులను పెట్టారు రాజకీయ నాయకుల మీద. ఆ తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వరకు. కానీ అదానీ గారు, అంబానీ అంటే వాళ్ళిద్దరు శిష్యులు, అంబానీ గారు వాళ్ళిద్దరూ బ్యాచ్ ఏదైతే తలుచుకుంటే అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవసరం తీరిపోతుంది. నేను ఎన్నిసార్లు చెప్పానండి, చంద్రబాబు నాయుడు గారు నేను రాసి పెట్టాను, వాళ్ళు దక్షిణాది మీద దండయాత్ర మీకు చెప్పాను ఇంతకుముందు కూడా. ఆపరేషన్ తిరగడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ తెలుగుదేశం వేయాలని నిర్ణయించుకున్నారు, వేసేసారు 2018లోనే. వాళ్ళ అపాయింట్మెంట్ ఈ సినిమా యాక్ట్రెస్ కాజల్ గారు వెళ్ళి ఇలా కాలు మీద కలిసి ఇలా కాలు ఒప్పుకుంటే ప్రధానమంత్రి వందన ఫోటోలు ఇంకొకటి వేయండి ఒకటి ముఖ్యమంత్రికి అలాంటిది వాళ్ళకి అపాయింట్మెంట్, ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ లేదు. చంద్రబాబు నాయుడు 10 నెలల పాటు అపాయింట్మెంట్ లేదు. ఎంత బాధపడ్డాడు. మన దక్షిణాది ముఖ్యమంత్రి గారు సంవత్సరాల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది అవమానాలు పాలు చేసి పంపించినట్టు. ఆ తర్వాత ఎలాగా బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏకపక్ష వైఖరి, కక్షాదింపు వైఖరి, ఎన్టీ రామారావు గారు పెట్టిన నిర్మాణం, చంద్రబాబు నాయుడు పార్టీ నిర్మాణం, అందువల్ల ఆ పార్టీ నిర్మాణం నిలబడింది. బీఆర్ఎస్ని జీరో చేశారు పార్లమెంట్ ఎన్నికలు. చెప్పిన ఏఐడిఎంకేని చీల్చి ఎంత దారుణం చేశారో అంత దారుణం చేశారు. అలాగే జేడీఎస్ని తల ఉంచుకున్నారు. డిఎంకే మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం కూడా బతుకునేవారండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉందో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి విధేయ వినయరామలాగా ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. వినయ విధేయ రామ అత్యంత వీరని యాడ్ చేశాను. అంత చేశారు. పాపం ఏదన్నా కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళకి అవసరం కొద్దే ఉంచుకుంటున్నారు. లేకపోతే ఈ కేసులు ఎప్పుడు అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటున్నారు. 2014-19 వరకు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మొత్తుకుంటే ఉంటారని వార్తలు వచ్చినాయి. ఏం చేశారు? కేంద్రంలో ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో, దేశంలో తన గవర్నమెంట్ అంటున్నారని చెప్పి ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ధైర్యంగా ఒక అడ్వర్టైజ్మెంట్ రాసి ఈ పెట్రోల్ విషయం మొత్తం దొబ్బేస్తుంది కేంద్రమే, మా రాష్ట్రాలకు ఏం పెంచాం మేమని చెప్పి రాశారు. ఈవెన్ కేసీఆర్ గారు లేదు అడ్వర్టైజ్మెంట్ సండే. ఆ దెబ్బకి మిగతా దస్తగిరి కేసులన్నీ బయటకు వచ్చింది. అదొకటే ఆయన చేసిన మిస్టేక్ అండి. అత్యంత ఏది కావాలో ఒప్పుకున్నారు. రెండోది ఏంటి, విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆఫర్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. మోదీ గారు మన అమిత్ షా గారు వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద ఏదో ప్రెషర్ ఉంటే మామూలుగా వేసుకోండి కానీ గట్టిగా చర్యలు తీసుకోవద్దని చెప్పారండి. విజయసాయి రెడ్డి గారు ఆల్సో విత్ బీజేపీ ఆడించే నాటకంలో చాలా భయంకరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి భ్రమలో ఉన్నారని ఆయన వదలనండి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సమయం వచ్చే వరకు వాడుకుంటారు. ఆ పార్టీ ఫినిష్ చేసి సగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ అధికారంలోకి వచ్చి నామమాత్రంగా ఇలా పెట్టుకుంటాం. మహారాష్ట్ర చూడలేదా మనం? శివసేన పక్కన విషయం శివసేన కలిసి ఏంటండి వీళ్ళు. అదేలేండి. అలాగే ఎంత విధేయంగా ఉన్నా వాళ్ళకి దక్షిణాది మీద దండయాత్ర ప్లస్ అక్కడ బీజేపీ కోరాజెస్ మతం మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఇది రెండూ లేవు. యాజ్ అవసరం తీరిపోయిన తర్వాత అదానీ గారు ఇద్దరు మనుషులు ఈయన ఎలా వాడుకుంటారో చాలా చూస్తాం. చంద్రబాబు గారు కనీసం అవతల అంటే రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మోహన్ భగవత్ గారి కొంచెం సపోర్ట్ ఉంటుందేమో. ఇక్కడ ఈయనకి అది కూడా ఉండవు. ఏదో వీళ్ళ అవసరం కోసం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని లేపెట్టి ఒకరి మీద ఒకటి రెచ్చగొట్టి వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇద్దరిని తిట్టుకుని కక్షాల నుంచి ఇలా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం కలిసిపోవడే పరిస్థితి తీసుకురాకుండా చేశారు. అద్భుతమైన స్ట్రాటజీ. ఆ రోజు దిక్కుమాల స్ట్రాటజీ, రాష్ట్రాన్ని నాశనం చేసే స్ట్రాటజీ, రాజకీయంగా అద్భుతమైన స్ట్రాటజీ చేశారు. వీళ్ళిద్దరిని పిచ్చేసి ఎమోషన్స్ రెచ్చగొట్టేసి టీవీలో చేశారు. స్వతంత్ర వ్యక్తులను అనుకోట్టి మరి ఏ మీడియా చెప్పారు అందరూ స్వతంత్రం మా ఉద్యమాలు కూడా చూపించే పరిస్థితి లేదు. 99%. తెలంగాణ ఎట్లా ఉంటుంది? తెలంగాణలో బీజేపీ పరిస్థితి. తెలంగాణ చెప్పు ఒకే తెలుగు బిడ్డలం చేయి కలిపి సాగుతాం, ఎదురొడ్డి పోరాడతాం గట్టిగా. మా దాంట్లో స్ఫూర్తి ఉందండి నాకు తెలుగు జాతి బిడ్డలుగా. కానీ తెలంగాణలో డెఫినెట్గా పోరాట స్ఫూర్తి ఉంది. అక్కడ శ్రీకాకుళం సాయుధ పోరాటం కానీ మిగతా పోరాటం అనేక పోరాటాలు ఉన్నాయి. పొలాల పోరాటం ఏమైనా అయినా నుంచి పడుతున్నాయి ఏపీలో. కానీ వాళ్ళు బానిసలు ముఖ్య నాయకులు అలా అయిపోయిందని పరిస్థితి అంటున్నారు. తెలంగాణ మాత్రం కమ్ వాట్ ఎవర్. వాళ్ళు నిన్నే రేవంత్ రెడ్డి గారు చాలా కాలం సెలెక్ట్ నిన్న స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ గుండుసున్నా పక్కన చుట్టుకుంటూ వెళ్ళి తెలంగాణని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తా కూడా వాళ్ళు అద్భుతంగా చేసాం. మధ్యలో రోడ్లు వేసి ఏం మాట్లాడండి, మధ్యలో గుండెకాయలు దక్కన పెట్టుకుని ఉంది కదా, రోడ్లు అటు ఇటు వేస్తే అదా, ఏదో అస్సాం ఇచ్చిన నదిలో మధ్యలో ఇచ్చేస్తే ఇదా. నాకు అర్థం కాదు. 1 కోటి రూపాయలు నిన్న అసలు నాకు అర్థం కాదు. మీడియాకి రికార్డు మీడియా గౌరవ మీడియా మీ ప్రాతిక మిత్రులకు ధన్యవాదాలు.
తెలియజేస్తూ నాకు ఇంత ముందు 5 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడు చూపించింది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏంటంటే రికార్డు పత్రికల్లో రికార్డే ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతుంది, తెలంగాణ రికార్డ్ బడ్జెట్ అని మొత్తం ఇట్లు ఇస్తారు 5,337 కోట్లు అని. నేను అడుగుతున్నాను, ఇంతకుముందు వచ్చింది ఎంతండి? 5,336 కోట్ల రూపాయలు తెలంగాణ పెంచారు. ఇది రికార్డ్ బడ్జెట్. చప్పట్లో బాజాబంతిలో పుల్లారెడ్డి స్వీట్ పంచుకుంటాం, క్రాకర్ మొత్తం హైదరాబాద్ స్వీట్ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఏంటందుకు నాకు అర్థం కావట్లేదు. ఏం పెంచారని మొత్తం వెరిఫై చేశారు. ఏళ్ళ దృష్టి ఇక్కడ ఆగిపోయింది, కొంతమంది దృష్టి. వాళ్ళు నేను తెర చూస్తే గుజరాత్కి 8,470 కోట్లు అంతా పెంచేశారు. ఒక్క గుజరాత్ కోటి రూపాయలు తెలంగాణ పెంచారు. అది 17,155 కోట్లు తీసుకెళ్ళిపోయారు బడ్జెట్. కోటి రూపాయలు తెలంగాణకి ఆ 8,400 అదనంగా పెంచారు. ఆ మహారాష్ట్రకి 7,000 కోట్లు, ఆ 23,000 కోట్లు పెట్టారు. పెద్ద రాష్ట్రం కాదు చెప్తున్నాను. ఆ బుల్లెట్ రైలు కోసం గత 3 ఏళ్ళ నుంచి ఈ సంవత్సరం 19,000 కోట్లు దాటి మొత్తం 57,000 కోట్లు 3 ఏళ్ళు గుజరాత్కి వేసుకోండి బుల్లెట్ రైలు కోసం ఇచ్చారు. అయినా పండుగ చేసుకోండి. ఏంటంటే నేను తెలంగాణ సమాజం ఎంత ఇబ్బంది పడుతుంటే ఇలా మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి రెచ్చగొట్టేస్తుంటే ఒక నేషనల్ పాయింట్ అవ్వలేదు. ఒక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ లోన్ చేస్తారు, బయ్యాలు ఫ్యాక్టరీ ఈసారి ప్రస్తావన లేదు. గుండు సున్నా ఇస్తే మేము అది చేద్దామని చెప్పుకుంటారేంటండి. గవర్నర్ బండి సంజయ్ గారు తెలంగాణ బిడ్డ, తెలుగు జాతికి సంబంధించిన ఆయన, అలాగే కృష్ణరెడ్డి గారు కూడా ఇక్కడ అమానవీయంగా దుర్మార్గంగా తెలంగాణ భావితరాల భవిష్యత్తు జరపకూడదంటే మేము వచ్చేసి ఆ 12 లక్షల రూపాయలు ఇచ్చారంటే అది ఎంతమంది ఉన్నారు? 12 లక్షలు తెలంగాణలో పెట్టేవాళ్ళు 1% ఉన్నారా? వాళ్ళకి లాభం చేస్తామంటారంటే మిగతా మధ్యతరగతి నడు ఎరగొట్టి గ్యాస్ బండ్ 400 నుంచి 1000 రూపాయలు పెంచి సావసెత్త కొట్టి ఆయిల్ రేట్లు పెంచేసి, సర్వం పెంచేసి, పెట్రోల్ రేట్లు పెంచేసి ఈ 500-300% పెంచేస్తారు డీజిల్ మీద. కేంద్ర ప్రభుత్వం ఒక్క పాత బాకీలు క్యాజువల్గా తెచ్చేది అన్ని బోగస్ సమాచారం మొత్తం తెచ్చేసాం. లేదు అసలు ఎలా బతుకుతారు? ఏమీ లేకుండా మధ్యతరం నడుము ఎరగొట్టి ఆదాని గారు, అంబానీ గారు ఆ 1200 దుర్మార్గ వ్యాపారం. ఇదేనా సింగర్ని కాల్సిన వ్యతిరేకత? తెలంగాణలో మాత్రం ఈసారి మాత్రం నా అభిప్రాయం బీఆర్ఎస్ విల్ పికప్ అండి. డెఫినెట్గా ద ఫైట్ విల్ బి బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇదే సిస్టమ్ డైనమిక్గా పనిచేస్తున్న విషయం నిజమండి రేవంత్ రెడ్డి గారు. బట్ కింద కోఆర్డినేషన్, కిందకి సోషల్ మీడియా అన్ని చూసుకోవాల్సిన పద్ధతి చూసుకోవట్లేదు. అందులో నెక్స్ట్ టైం ఫైట్ మే బి బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ ఆదాని గారి పార్టీ ఇద్దరి మధ్యన ఉంటుంది నాకు. ఓకే, ఇప్పుడు జనసేనలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి వీడియో బయటకు వచ్చింది. సో అతని పార్టీ సస్పెండ్ చేసింది. లక్ష్మి అనే మహిళ అతని మీద ఆరోపణలు చేస్తే ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది జనసేనలో, ఏంటండి? జైపూర్లో ఏ ప్రభుత్వం ఉందండి? కూటమి ప్రభుత్వం. ఎవరు? బీజేపీ ప్రభుత్వం అని నేనేం మాట్లాడాను, వ్యక్తిగత విమర్శలు చేయను. అంటే ఆయన కిరణ్ రాయల్ 2.0 జగన్మోహన్ రెడ్డిని కొంచెం నెగిటివ్గా చేసినాడు. ఆయన ఏది చేసినా ఆయన కూడా పాపం జైల్లో ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఐ డోంట్ వాంట్ టు సే నెగిటివ్. అంటే నేను వ్యక్తిగతంగా కాదండి, వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత ఇలాంటి విషయాలు ఏదైనా సంస్కారయుతంగా. ఇప్పుడు నేను కాఫీ టీ కూడా తాగనండి. జీవితంలో పుట్టిన తర్వాత కాఫీ టీ ముట్టుకోదు, డ్రింక్స్ ముట్టుకోను. ఫ్రెండ్స్ ఎవరు వస్తే పదరా వెళ్దామంటే వాళ్ళు కాఫీ ఇప్పించమని, టీ ఇప్పించమని, డ్రింక్స్ ఇప్పించమని, అది వేసాను. నేను నిజాయితీగా ఉంటాను. నేను ఇంకోటి చేతిలో మోసపోవచ్చు మా చెప్తున్నాను కదా, ఉంటాను. అందరూ ఉండాలని కోరుకుంటాను. మీకు అర్థమైంది కదండి, అది నా భావన. అందుకని వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేశారో వాళ్ళు నేను ఐ డోంట్ వాంట్ టు సే బియాండ్ దట్, లెట్ ద ట్రూత్ ఫైండ్ అవుట్. కానీ మహిళల విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రభుత్వం.